హలో అందరికీ ఇన్ని ఎల్సెల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పాతకాలం వంట ఒకటి మీకు చూపించా. సొద్దలతో ఇప్పుడు ఉప్మా ఎలా తయారు చేయాలో మీకు చూపెడతా. పూర్వకాలంలో ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ అవన్నీ తక్కువ కదా. అప్పుడు సొద్దలు పండించుకునే వాళ్ళం అన్నమాట. మేము కొత్త సొద్దలు అప్పుడు కావాలన్నప్పుడల్లా 1 కేజీ 2 కేజీలు ఇసురుకొని ఇలానే ఉప్మా చేసుకొని తినేవాళ్ళం అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇప్పుడు మీకు ఈ ఉప్మా ఇసిరి చూపెడతా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఉప్మా చేసుకోండి. ఇప్పుడు పూర్వకాలంలో ఈ మిషన్లు అవి లేవు కదా, తక్కువ ఇసురుకోవటం దంచుకోవటం అట్లనే చేసుకొని వంటలు చేసుకునే వాళ్ళప్పుడు. ఇప్పుడు మేము కావాలన్నప్పుడల్లా 1 గ్లాసు తీసుకునేది ఇసురుకొని నూక చేసుకుంటాము. ఇప్పుడు కూడా చేసుకుంటున్నాం మేము. అప్పుడప్పుడు బాగుంటుందని మా ఆయనందు చేయమంటాడు. అప్పుడు తినే అలవాటు కదా వాళ్ళకు. చేసుకుందాం రా చేయమంటే చేసుకుంటాం. అప్పుడప్పుడు 1 నెలకోసారి 2 నెలలకోసారి అట్లా చేసుకుంటాం అన్నమాట. ఇసురాయి మేము 35 సంవత్సరాలప్పుడు కొనుక్కున్నాం అన్నమాట. మాకు ఇసురుకోవటం ఎక్కువ అలవాటు. శనగలు, కందులు, మినుములు అవి విసురుకుంటాం కాబట్టి మేము ఇసురాయి తెచ్చుకున్నాం అప్పట్లో. దాంట్లో మేము ఎప్పుడు ఏవి కావాలన్నా ఇసురుకుంటాం అన్నమాట. ఎక్కువ ఇసురుకుంటాము. మాకు ఇష్టం కాబట్టి మేము కొద్దిగా వేసి ఇసురాయిలో ఇసురుకుంటాం అన్నమాట. ఇసురాయి లేని వాళ్ళు మిషన్లోనైనా నూక పట్టించరు. నూక కావాలి అంటే నూక పట్టించరు. లేదంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చు. కొద్దిగా చిన్న గ్లాస్ అయితే మిక్సీలో వేసుకోవచ్చు. మరిన్ని అయితే మిషన్లో పట్టించరు నూక కావాలంటే. మేము ఉంది కాబట్టి ఎందుకు లేని మాకు ఇష్టం అన్నమాట ఇసురుకోవటం. మా పిల్లలు ఏమి ఇసరు, నేనే ఇసురుతాను. నాకు ఇష్టం అన్నమాట. అయితే ఇలా చూడండి, నూక చూడు బాగా పడుతుంది కదా. ఇట్లనే నూకగా ఇసురుకోవాలన్నమాట. చూడు ఇప్పుడు ఈ ఇసురేటప్పుడు ఎంత నూకగా ఉందో బాగుంటుంది అన్నమాట. ఈ నూకగా ఇసురుకొని ఉప్మా చేసుకుంటే. ఇసురుకున్నాం కదా, ఇంకా తీసేసి రాయి పక్కన పెట్టుకుందాం. ఇంతే ఇసురుకోవటం ఇప్పుడు. ఇంకా అంతే, ఏం పెద్ద పని ఏం లేదు. ఎంతసేపు 10 నిమిషాలకి ఇసురుకోవచ్చు. ఇది చూడు నూక ఇంతే ఇసురుకోవటం. నూకతోటి మీకు ఉప్మా చేసి చూపెడతాను నేను ఇప్పుడు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సొద్దలతోటి ఉప్మా చేసుకోవచ్చు, రొట్టె చేసుకోవచ్చు, సంగటి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇసురుకున్నాం కదా, పిండి పడి ఉంటుందండి. మెత్తగా పిండి పడుతుంది కదా, అది జల్లెడ పట్టుకొని నూక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ మెత్తగా పడిన పిండి మనం దోశ పిండిలో కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. అట్లా వేస్ట్ పడేయకుండా మెత్తగా ఉండే పిండి దోశలో కలుపుకుంటే బాగుంటుంది. దోశ పిండిలో నూకతోటి మనం ఉప్మా చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకున్నా కూడా, మిషన్ పట్టించుకొచ్చుకున్నా కూడా అట్లా జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉంటలు కడుతుంది అన్నమాట. మెత్తగా పిండి ఉంటే ఉంటలు కడుతుంది. ఇట్లా జల్లి పట్టుకొని నూక మెత్తటి పిండి సపరేట్ అయిందనుకో అప్పుడు ఉప్మా బాగా వస్తుంది నూకతో చేసుకుంటే. ఇప్పుడు జల్లెడ పట్టుకున్నాం కదా, నూక పక్కన పెట్టిన ఇది మెత్తటి పిండి దోశ పిండిలో కలుపుకుంటాం అన్నమాట. దోశ పిండిలో కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. పూర్వకాలం సొద్ద సంగటి, జొన్న సంగటి ఇవన్నీ తినేవాళ్ళం కాబట్టి మాకు అలవాటు అన్నమాట. ఈ మెత్తటి పిండి వేస్ట్ చేయకుండా దోశ పిండిలో కలుపుకుంటాం ఇప్పుడు మేము. ఇప్పుడు నూక అంతా జల్లెడ పట్టి చాట్లో పోసుకున్నాం కదా, చాటుతో నేముతానమాట. నేమితే అదో సొద్దల మీద ఉండే బొంతుంటుండే అదంతా చెరుగుతే అదో పోతుంది చూడు. అది ఉంటే బాగుండదు అన్నమాట. అది చెరిగైతే బాగుంటుంది అన్నమాట. అట్లా చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. మేము అప్పుడు కూడా ఇసురుకున్న పూర్వకాలాన్ని కూడా అలానే చేసుకుంటున్నాం. మా మేనత్తలంతా ఇట్లనే చేసేవాళ్ళు బాగా శుభ్రంగా. మాకు కూడా చూపించేవాళ్ళు ఇట్లా చేసుకోవాలని, పిల్లలారా మీరని. అదనమాట. ఇప్పుడు అట్లా జరుపుకొని చేసుకున్నాం కదా శుభ్రంగా నూకను. ఇప్పుడు ఉప్మా చేసుకుందాం పాండి పోయి. పూర్వకాలంలో ఇదే మాకు ఇంకా ఉప్మా రవ్వ సొద్దలతోనే, జొన్నలతో సొద్దలతోనే ఉప్మా రవ్వ మాకు పూర్వకాలన. ఎప్పుడు అప్పుడు మా ఊర్లో ఒడ్లు పండేవి కావు. పల్లెటూరు కదా, నీళ్ళ పారకం లేదు, ఒడ్లు పండవు. ఉప్మాకు ఏమేమి కావాలో ఇప్పుడు చూపెడతా మీకు. ఇప్పుడు తగినంత నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం కొద్దిగా, టమాటా 1, తాలింపు గింజలు, ఉప్పు, శనగకాయ పప్పులు, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి ఉప్మా ఇప్పుడు తయారు చేసే విధానం మీకు చూపెడతా. ఇప్పుడు మనం పొయ్యి మంట వేసుకుందాం. పొయ్యి మంట వేసుకొని బాండీలు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని బాండిల్ వేడైన తర్వాత మనం నూనె పోసుకుందాం. బాండిల్లో మీద పెట్టినా కదా నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో బాండిల్లో, ఆ నీళ్ళు ఆవిరి పీల్చుకున్నాక నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం. బాండిల్ వేడైంది కదా, నూనె పోసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎక్కువ వేసుకోవాలి నూనె, ఎందుకంటే చొద్దలది ఉప్మా రవ్వ, చొద్దల రవ్వ కదా ఉప్మాది, ఒక రవ్వ ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నూనె వేడైంది కదా, కలిపి పెట్టుకుంటాం మేము అన్ని తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేసిన తర్వాత శనక్కాయ పప్పులు వేసుకుందాం. ఆడిపోకుండా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాము. దోరగా వేయించుకున్నాక మళ్ళీ కొద్దిగా జీడిపప్పులో అది వేసుకుందాం. జీడిపప్పు ముందే వేసి మాడిపోద్ది అన్నమాట, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. అన్నీ వేసినాక ఈ మాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. నూనె ఎక్కువైంది అనుకుంటారేమో, కాదు, ఈ సొద్దల ఉప్మాకు ఎక్కువనే కావాలన్నమాట, పీల్చుకుంటుంది అన్నమాట నూనె. అందుకని మేము కొద్దిగా ఎక్కువ వేసిన. ఎప్పుడు ఇట్లా మేము అన్నిటిల్లో ఇట్లా వేసుకోము, దీంట్లోనే ఎక్కువ వేసినాం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసిన అన్నమాట, వేసి కలబెట్టుకున్నాం అన్నమాట. బాగా వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుందాం తాలింపు. ఇప్పుడు చూడండి బాగా దోరగా వేగింది కదా తాలింపు. ఇప్పుడు ఒక టమాటా కోసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టమాటా వేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా ఉప్మాలోకి, అన్నీ మొత్తం అవన్నీ వేసేసుకున్నాం కదా. ఇవన్నీ వేసుకుంటేనే ఉప్మాకు టేస్ట్గా ఉండేది, రుచిగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. అందుకని ఇవన్నీ వేసుకొని మీరు కూడా చేసుకోండి. ఎలా ఉంటుందో మాకు కామెంట్ చేయండి. టమాటా మగ్గించుకున్న తర్వాత బాగా ఎసురు పోసుకుందాం. మనం సొద్దలు తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ సొద్దలకు తీసుకుంటే గ్లాసు నూకైందన్నమాట ఇసురితే. ఇప్పుడు ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం మేము. మాకు కొద్దిగా లూజుగా కావాలని 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం. కొద్దిగా గట్టిగా కావాలి అనుకున్న వాళ్ళు 2.5 గ్లాసు పోసుకున్నా సరిపోతుంది. 2.5 గ్లాసు పోసుకుంటే సరిపోద్ది అన్నమాట ఒక గ్లాసు నూకకు. మా ఇంట్లో పేషెంట్ ఉన్నాడు కదా, మేము లూజుగా కావాలని మేము అట్లా చేసుకున్నాం అన్నమాట. మీరు 2.5 గ్లాసు పోసుకుంటే సరిపోద్ది. లూజుగా కావాలనుకుంటే మీరు కూడా 3 గ్లాసులు పోసుకోండి, లేకపోతే 2.5 గ్లాసు పోసుకోండి, సరిపోతుంది. 3 గ్లాసులు పోసినాం కదా, ఉప్పు రుచికి తగినంత ఉప్పు, మాకు సరిపోయేంత ఉప్పు వేసుకున్నాం. మీకు సరిపోయేంత మీరు వేసుకోండి, అంతే. ఇప్పుడు చూడు ఇట్లా మరిగింది కదా, తెరిలింది కదా ఎసురు. ఇప్పుడు పోసుకోవాలి, ఇట్లా తెరిలినప్పుడు పోసుకోవాలి రవ్వ, అందుకు బాగుంటుంది. అట్లా బాగుంటుంది, తెరిలినప్పుడు పోసుకుంటే, ఎసురు తెరిలినప్పుడు పోసుకుంటే రవ్వ బాగుంటుంది అన్నమాట. బాగా అట్లా ఉడుకుద్ది, బాగుంటుంది. ఇప్పుడు రవ్వ పోసుకుందాం. చూడు కలుపుకుంటూ పోసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. ఇట్లే ఏం పెద్ద పని ఏం లేదు, మనం ఉప్మా చేసుకున్నంతే. కాదంటే ఒక్కరో ఉప్మా నూనె ఎక్కువ వేసుకుంటాం దాంట్లో కొద్దిగా నూనె తక్కువ వేసుకుంటాం అన్నమాట. ఉప్మాలో వేసుకునే వాళ్ళు నూనె ఎక్కువ వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకుంటారు, అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడు చూడు పోసిన ఎసురు మాకు సరిపోద్ది కరెక్ట్గా, ఎందుకంటే మేము ఒకరోజు లూజుగా తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. మీకు లూజుగా కావాలనుకుంటే అట్లే అదే కొలత పోసుకోవచ్చు, లేదంటే గట్టిగా కావాలంటే 2.5 గ్లాసు పోసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇట్లా కలబెట్టుకుంటే బాగుంటుంది, ఉంట కట్టకుండా బాగుంటుంది అన్నమాట. చూడు ఎట్లా ఉడుకుతుంది, అట్లా కలుపుకుంటుంటే బాగా వస్తుంది అన్నమాట. చల్లారితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఉడుకు మీద ఉన్నప్పుడు అట్లా ఉంటుంది, చల్లారితే గట్టిగా అవుతుంది అన్నమాట. 2 నిమిషాలు మగ్గించుకుంటే గట్టిగా అవుతుంది, బాగుంటుంది అన్నమాట. అప్పుడు దించేసుకుందాం. మన ఉప్మా చేసుకున్నట్టే అయిపోయింది. ఇంకా దించేసి పక్కన పెట్టుకుందాం. ఇంతే, చల్లారుతుంది అన్నమాట, గట్టిగా అయిపోతుంది. అది పొయ్యి మీద నుంచి దించుకొని ఇంకా పక్కన పెట్టుకుందాం. సొద్దలతో ఉప్మా వేడిగా పప్పుల పొడి వేసుకున్నా, టమాటా పచ్చడి వేసుకున్నా, మామిడికాయ పచ్చడి వేసుకున్నా తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఈరోజు వీడియో మాది పాత వంటకం మీకు చూపించాను కదా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.